ఇది చేవెళ్లలో జరిగినటువంటి ఈ సంఘటన. ఈ టిప్పర్ పోయి ఓవర్లోడ్ తోటి ఉన్నటువంటి టిప్పర్ పోయి బస్సు మీద పడితే అక్కడికక్కడ 19 మంది చనిపోయారు. దీంట్లో ఎవరిది వైఫల్యం? ఇటు ఆర్టీఏ వాళ్ళదా, ఇటు మైనింగ్ వాళ్ళదా, ఇది పోలీస్ శాఖదా అంటే ముగ్గురుది అని చెప్పేసి ముగ్గురు నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుంది. ఆర్టీఏ వాళ్ళు ఈ వాహనాన్ని సరిగ్గా తనిఖీ చేస్తే ఆ వెనుకున్నటువంటి ఓవర్లోడ్ దానిపైన మొత్తం కూడా టార్పాలిన్లు కప్పాలి, లేదంటే ప్రమాదాలు జరుగుతాయి. ఇంకా ఇదంతా జరిగిన ప్రమాదం ఒకవైపు అయితే ఆయా కుటుంబాల లోపల ఆయా గ్రామాల లోపల విషాద ఛాయలు అలుముకుంటే దీన్ని రాజకీయంగా కొంతమంది మాట్లాడుతున్నారు. ఏది ఫ్రీ బస్సు కారణంగానే ఆ బస్సు లోపల ఎక్కువ మంది ప్రయాణించారు కాబట్టి ఇంత ఎక్కువ ప్రమాదం జరిగింది, ఎక్కువ మంది మరణించినటువంటి అవకాశం అందుకే జరిగింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అటు బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు. ఇక బీజేపీ వాళ్ళు అయితే ఒక అడుగు ముందడికేసి రోడ్లు మంచిగా ఉంటే అసలు యాక్సిడెంట్లు, రోడ్లు బాగా లేకపోతేనే యాక్సిడెంట్లు జరగవు, బండ్లు మెల్లగా వస్తాయి అని చెప్పేసి బీజేపీ ఎంపీ మాట్లాడతారు. ఫ్రీ బస్సు కారణంగానే దాంట్లో పరిమితికి మించి బస్సు ఎక్కిరని అంటున్నారు. మరి అయాల కొండగట్టు లోపల 60 మంది చనిపోయారు, ఆనాడు బస్సులో 100 మంది ఉన్నారు. మరి ఆ రోజు ఫ్రీ బస్సు పథకం ఉన్నదా? ప్రజలు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ అర్జెంట్ పని పట్టి ఆ బస్సులో వాళ్ళు ఎక్కుతారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ అయినా పోతూ ఉంటారు. కానీ ఇక్కడ జరిగింది ఆ టిప్పర్ డ్రైవరు ర్యాష్ డ్రైవింగ్ వల్ల బస్సు పైన పడడం, మళ్ళీ దాంట్లో మొత్తం కంకర అంతా కూడా ఆ టిప్పర్ నిండా ఉండడం, పూర్తిగా వచ్చి అది బస్సు పైన పడడం, ఆ కంకరలో కూడుకపోయి చాలామంది మరణించారు. కొంతమంది బస్సు డ్రైవర్ వెనుకున్నటువంటి వాళ్ళు దాదాపుగా చనిపోయారు. ఒక్కొక్కరితో ఒక్కొక్క విషాద గాథ. ఈ సందర్భం లోపల ప్రభుత్వం అక్కడ వెంటనే ఆ సహాయక చర్యల లోపల ఉన్నది, అక్కడికి వెళ్ళి వాళ్ళ పనులను అంటే మొత్తం కూడా ఆసుపత్రికి సంబంధించినటువంటి అన్ని కూడా సమకూర్చడం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు దానిపైన రాజకీయాలు చేసుడు అనేది కరెక్ట్ కాదు.